ధరణి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే విషయంలో అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకే విధమైన చర్యలుంటాయన్నారు. హైడ్రా పనితీరును ప్రశంసించిన మంత్రి జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించారు. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చామని, 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, అక్కడి ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సమర్థమైన చట్టాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో భూ సమస్యలు, ధరణి సమస్యల మీదనే ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అదే ప్రధాన అంశంగా విజయం సాధించారు. విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రధానంగా భూ సమస్యలు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైనాయో ఆ భూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటుంది. మరొక వైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసే కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కూడా 4 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కూడా వాటిని కూడా పరిష్కరించేదానికి చర్యలు చేపట్టింది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. అన్న, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రభుత్వం రాకముందు కూడా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దాన్నంతా కూడా ప్రజలు స్వీకరించారు, మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు మీరు ఆ ధరణి సమస్యల పరిష్కారం కోసం మీరు ఏమేమి చేస్తున్నారు? ధరణిలో ఆనాటి ప్రభుత్వం ఏవైతే తప్పులు తడకలు చేసిందో, ఏదైతే ఆనాటి కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ నోట్ల రద్దు అర్ధరాత్రి చేస్తే యావత్తు భారతదేశ ప్రజలు ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు, భూమి ఉన్న భూ ఆసాములకు, రైతన్నలకు ఇబ్బందులు తొలగించడం కోసం మేము కొత్త రెవెన్యూ చట్టాన్ని 2020 రెవెన్యూ చట్టాన్ని ధరణిని తీసుకొస్తున్నామని చెప్పిన ఆనాటి పెద్దలు ధరణి వలన సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావటానికి కారణం. అంటే ధరణి తీసుకొచ్చితే సరళీకరణ అవుతుంది, భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి నాటి ప్రభుత్వం చెప్పింది. కానీ మీరేమో భారీ ఎత్తున సమస్యలు ఉత్పన్నమైనాయని చెప్పేసి మీరు అదే అంశం మీద దాన్నే హామీగా ఇచ్చినారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్ని లక్షల మంది భూ సమస్యలతో బాధపడుతున్నారు? ప్రధానంగా కొన్ని విషయాలు మీకు యావత్తు నష్టపోయిన ప్రజలు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో నేను మొదటిసారి కూర్చున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నతాధికారులు నాకు చెప్పడం జరిగింది. ఈ ధరణి పోర్టల్ ని ఆనాటి ప్రభుత్వం వారికి లాయలుగా ఉండే ఒక టీము ద్వారా ఒక విదేశ కంపెనీకి ఇవ్వటం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1,50,00,000 పైచిలకు తెలంగాణ ఆస్తి అయిన భూమిని ఇది మొత్తం ఒక విదేశ కంపెనీ చేతిలో ఆనాటి ప్రభుత్వం పెట్టింది. ఇక ఈ ధరణి పోర్టల్లో మోడల్గా, ప్రాక్టికల్గా ఒక మండలమో, ఒక నియోజకవర్గమో, ఒక జిల్లానో చేయకుండా ఆర్భాటంగా ధరణితో సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పిన ఆనాటి పెద్దలు పరిష్కారం కాలేదు కదా, సమస్యలు 1కి 100 పెరిగినాయి. దాంతో ఆ ధరణి చట్టంలో ఉన్న కొన్ని లొసుకులు ఏవైతే ఉన్నాయో ధరణి 2020 చట్టానికంటే ముందు, అంటే రెవెన్యూ యాక్ట్ 2020 యాక్ట్ కంటే ముందు ఉన్న చట్టంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, అన్యాయము జరిగింది అంటే అది రెవెన్యూ కోర్టులలో, ఆర్డీఓ కోర్టులోనో, ఎంఆర్ఓ కోర్టులోనో, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ కోర్టులోనో, కలెక్టర్ కోర్టులోనో, సిసిఎల్ఐ కోర్టులోనో పరిష్కారం అయ్యేది.
2020 చట్టంలో ఆ ప్రొవిజన్నే తీసేసి ఏ సమస్య ఉన్నా నువ్వు డైరెక్ట్ గా కోర్టుకు అప్రోచ్ కమ్మని అన్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చేటప్పుడే 2020 చట్టం 6 చట్టం కూడా తీసుకొచ్చారు. ఎందుకు ఆ 6 చట్టము పూర్తి స్థాయిలో అమలు కాలేదు? దానికి పూర్తి స్థాయిలో విధి విధానాలు లేవని కూడా మీరు ఆరోపిస్తున్నారు. మీరు ఈ మధ్య కాలంలో ఈ ధరణి మీద ఒక కమిటీ వేశారు, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించారు. అంటే ఏ అంశాలు దాని ద్వారా బయటపడ్డాయి? ఏదైతే ఈ కొత్త చట్టంలో ప్రతి మనిషికి ఏదైతే రాజ్యాంగం ద్వారా తనకు వచ్చిన హక్కుని హరించే విధంగా తన సమస్యని అంతకుముందు రెవెన్యూ వ్యవస్థలో చెప్పుకుంటే పరిష్కారం దొరికే సమస్యను తీసుకెళ్లి కోట్ల పాలు చెప్పులు అరిగిందాకా ఈ చట్టంలో ఉన్న లొసుగు వలన సామాన్య ప్రజలకు ఆ ఇబ్బంది కలిగింది. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే అప్లికేషన్లు వస్తాయో సమస్యల మీద అప్లికేషన్లు వస్తే ఓన్లీ కలెక్టరే అప్లికేషన్లు ప్రాసెస్ చేయాల్సింది ఉంది. ఈ కలెక్టర్ చేసేటప్పుడు కలెక్టర్ ఒక అప్లికేషన్ పాజిటివ్నో నెగిటివ్నో చేసి తను బటన్ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ తను చేసింది తప్పో ఒప్పో ఆఫ్టర్ ప్రెస్ అయిన 1 మినిట్ హాఫ్ మినిట్ తర్వాత చూడాలన్నా తనకు ఇవ్వాల్సి రాదు. ఇతనికి రాదు, భూమి ఆసామికి రాదు. అది ఇద్దరికి వస్తుంది. ఒకటి హైదరాబాద్ లో ఉండే ఉన్నతాధికారికి, రెండవది విదేశాల్లో ఉండే ఆ కంపెనీ ఓనర్కి. ఇక ఏ అప్లికేషన్ అయినా కలెక్టరే చూడాల్సి వచ్చేసరికి ఈ కలెక్టర్ చూడగలిగినన్ని కలెక్టర్ అనుకున్నదే న్యాయం, కలెక్టర్ అనుకున్నదే చట్టం, కలెక్టర్ అనుకున్న చేసిందే ధర్మం అన్నట్లు కలెక్టర్ తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ సామాన్య రైతు ఆ భూ ఆసామి నష్టపోయాడు. దాంట్లో 35 మాడ్యూల్స్ ప్రవేశపెట్టారు, అంటే సమస్యల పరిష్కారం కోసం. అయినప్పటికీ కూడా మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2,43,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, సమస్యల పరిష్కారం కాల. ఎందుకు అట్లా పెండింగ్ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కేవలం 2,43,000 అప్లికేషన్లే కాదు. ఆనాటి ప్రభుత్వంలో నాకు తెలిసి 9.5 నుంచి 10 లక్షల అప్లికేషన్లు ధరణి అనే పోర్టల్ పెట్టిన తర్వాత రావటం జరిగింది. ఈ వచ్చిన వాటిలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడేసరికి సుమారు 2,45,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 6,50,000 అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో 9 లక్షల్లో, ఈ 6,50,000 అప్లికేషన్లో మోర్ దాన్ 80% అప్లికేషన్లని స్ట్రైట్ అవే రీజన్ చూపకుండా రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసినయే రీసర్కిల్ అవుతూ వస్తున్నాయి. స్టిల్ ఏదైతే రిజెక్ట్ చేసేటప్పుడు రీజన్ ఏంటో చెప్పడు, యాక్సెప్ట్ చేసేటప్పుడు కలెక్టర్కి తోచిన న్యాయమే చట్టం ధర్మం వాటినే ఫైనల్ చేసేవాడు. ఈ కారణం చేత ఈ 2,45,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఫస్ట్ మీటింగ్ లో యాజ్ ఏ మంత్రిగా నేను ఉన్నతాధికారులతో కూర్చొని సమీక్షించినప్పుడు ఈ విజువల్స్ కనిపించవు అన్న దాని మీద నేను అధికారులను ఆదేశించి 15 రోజుల్లోనే ఇది పబ్లిక్ డొమైన్ లో డాక్యుమెంట్ ఎలా అయితే విజువల్స్ ఉండాలనో వెనకట పద్ధతిలో మాన్యువల్ పానీ ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ రెవెన్యూ గ్రామంలో ఏదైనా మార్పులు చేర్పులు వస్తే అది బొడ్రాయి దగ్గరో లేకుంటే రచ్చబండ దగ్గరో 1 వారం రోజులు ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో చేంజెస్ ని ఒక విజువల్స్ కోసం ఒక డాక్యుమెంట్ ని పెట్టేవాడు, పేపర్స్ ఏలాడి కట్టేవాడు. ఆ గ్రామంలో ఉండే పెద్దలో రైతులో నా భూమి నాకుంది, నా భూమి కరెక్ట్ ఉంది అనేటట్టు ఒక విజువల్ ఉండేది. అదే పద్ధతిలో ఏవైతే మీ ధరణి సామాన్య ప్రజలకి, భూమి ఉన్నవాడికి లేనివాడికి అధికారులకి ప్రతిదీ విజువల్స్ ఉండాలని పబ్లిక్ డొమైన్ లా కనిపించాలని ఆదేశించి 15 రోజుల్లో దాన్ని క్లియర్ చేపించాను. అదే రకంగా ధరణి కమిటీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలు సలహాల మేరకు ఒక ఉన్నత స్థాయి ధరణి కమిటీని వేశాం. ఈ ధరణి కమిటీ అనేక సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత ఏదైతే సింగిల్ మ్యాన్ లాగా ఉన్న కలెక్టర్ పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ ఈ ముగ్గురికి పవర్స్ కలెక్టర్తో పాటు కేటాయించి వారి పరిధులను బట్టి ఈనాడు స్పెషల్ డ్రైవ్ చేసి సుమారు ఈ 2,45,000 అప్లికేషన్లో
మొదటి స్పెల్లో పార్లమెంటు ఎన్నికల కంటే ముందు సుమారు 1,28,000 అప్లికేషన్లు పరిష్కరించి ఈ పరిష్కరించిన వాటిలో ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే ప్రాపర్ రీజన్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి రిజెక్ట్ చేయాలి అని అధికారులకు ఆదేశించి తదుపరి పార్లమెంటు ఎన్నికలు అయ్యేలోపు మళ్లీ ఈ 2,13,000 ఉండాల్సిన అప్లికేషన్లు మళ్లీ 2,35,000కి అంటే గతంలో ఏవైతే వీళ్ళు రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో మళ్ళీ రీ అప్లికేషన్లు చేస్తున్నారు. అంటే మీరు స్పెషల్ డ్రైవ్ ఒకటి పెట్టారు. ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు 1,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రతిరోజు మండల లెవెల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 500 అప్లికేషన్లు ప్రతిరోజు వస్తున్నాయి. 500 కాదు, 3,500 నుంచి 4,200 అప్లికేషన్లు 4,200 అప్లికేషన్లు 3,500 నుంచి యావరేజ్ రెగ్యులర్ గా వస్తున్నాయి ఈ ఇవాళ. వీటిని నాకు తెలిసి 1 మంత్ లోపు వచ్చిన అప్లికేషన్లతో కలుపుకొని అంటే 1 మంత్ కంటే ముందు పాత అప్లికేషన్లు ఇవాళ ప్రభుత్వం దగ్గర వివిధ టేబుల్స్ మీద పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33,000 అప్లికేషన్లు ఉన్నాయి. కొత్తగా వచ్చినాయి సుమారు ఈ వారం 10 రోజుల్లో 20 రోజుల్లో వచ్చినాయి ఒక 50,000 అప్లికేషన్లు ఉన్నాయి. అంటే ఈ 50,000 ప్లస్ 32,000 82,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ 32,000 పాత అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో రాబోయే వారం 10 రోజుల్లో వాటిని కంప్లీట్ చేస్తున్నాం. కంప్లీట్ చేసి రిమైనింగ్ వాటిని కూడా అప్డేట్ అంటే ఈ వారంలో వచ్చిన అప్లికేషన్ ఈ వారంలోనే పరిష్కరించడానికి రాబోయే 15 రోజుల లోపే ఆ రకమైన వ్యవస్థని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఈ ప్రభుత్వం. అంటే ప్రధానంగా మనకు వచ్చిన ఈ వందలాది అప్లికేషన్లు వస్తున్నాయి. ఏ సమస్యలు వస్తున్నాయి? భూ సమస్యల్లో చాలా సమస్యలు ఉంటాయి. అందులో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటి? ప్రధానమైన సమస్యల్లో ఈ ధరణిలో కొన్ని లొసుకులు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో ఒక 50 ఎకరాలుండి ఈ 50 ఎకరాల నెంబర్లో 100వ సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉందంటే ఈ 100వ సర్వే నెంబర్కు బై నెంబర్లో 100/1, 100/2, 100/3 ఇట్లుంటది. ఈ 100/10లో ఒక 3 ఎకరాలు ఏ కారణం చేతనైనా కోర్టులో ఒక కేసు ఉంటే ఈ బై నెంబర్ 1 ఉంటే ఆ మొత్తం నెంబర్ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది. ఈ బై నెంబర్ లో 1 ఎకరము గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఈ నెంబర్ మొత్తము గవర్నమెంట్ నెంబర్ వలన మొత్తము ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది. ఈ బై నెంబర్ లో కొద్ది ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఇది మొత్తము కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది. ఓవరాల్ గా ఏదైతే ఈ ధరణిలో వాళ్ళు అతి ఉత్సాహంతో మంచి జరగాలి లేకుంటే టోటల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆస్తి నా కంట్రోల్లో ఉండాలనే అత్యాశకు పోయి దాంట్లో ఉండే లొసుకులని ఐడెంటిఫై చేయకుండా సమస్యల పరిష్కారం కోసం పెట్టామని చెప్పిన ధరణితో సమస్యలు ఎక్కువైందనేది మనసు అంగీకరించక ఈ సమస్య అంతటికి కారణం అది. అంటే ఇలాంటి సమస్యలను మీ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది? ఇప్పుడు క్లిష్టమైందే. ఒక సర్వే నెంబర్లో బై నెంబర్లో 1, 2 ఏదన్నా సమస్యతో కోర్టులో పెండింగ్ ఉండటము లేకపోతే ఇంకోటి ఉన్నప్పుడు వాటిని ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టారు. వాటిని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చి అధికారం ఎవరికి ఉండదో వాళ్ళకి కట్టబెట్టేదానికి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రధానంగా ఏదైతే మనం వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ని 2 వర్టికల్ సెక్టార్లుగా విడగొట్టాం. ఒక వర్టికల్ రెవెన్యూ చట్టం. ఈ రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో సుమారు దేశంలో 18 రాష్ట్రాల్లోని చట్టాల్లోని మంచి అంశాలన్నీ ఈ రెవెన్యూ కమిటీ పరిశీలించి క్రోడీకరించుకొని పాత చట్టం నిజాం నవాబు టైం నుంచి ఉన్న వ్యవస్థలోని మంచిని ప్రజలకు మంచి జరిగేదాన్ని మొత్తాన్ని కలిసి ఒక కొత్త చట్టం రోల్ మోడల్ చట్టం రేపు ఈ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలో ఎవరైనా కొత్త రెవెన్యూ చట్టం తేవాలి అంటే తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక రెవెన్యూ చట్ట డ్రాఫ్ట్ ని తయారు చేసి ఈ నెల అసెంబ్లీలో 1వ తారీఖు నాడు షార్ట్ డిస్కషన్ కి పెట్టి అదే రోజున పబ్లిక్ డొమైన్ లో ఈ చట్టాన్ని పెట్టాం.
పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే 2020 చట్టము ధరణి పోర్టల్ని తీసుకొచ్చి సామాన్య ప్రజల నెత్తిన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఏదైతే చర్యల వల్ల సామాన్య ప్రజలకి రాజ్యాంగపరమైన వచ్చిన హక్కుని హరించిందో తిరిగి ఈ చట్టం వల్ల కానీ ఈ ధరణి యాప్లో సవరణలు చేసుకొచ్చేటప్పుడు వచ్చే మార్పుల వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగొద్దని దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడమే కాకుండా వచ్చే వారం నాడు ఆల్ జిల్లా కలెక్టర్స్ ఈ రెవెన్యూ చట్టం మీద ఆ జిల్లాల్లో ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని ఆ జిల్లాలో ఉండే అనుభవజ్ఞులతో చర్చించి వాళ్ళ డేటాని కూడా తీసుకుంటున్నాం. పబ్లిక్ డొమైన్ లో కూడా వందలాదిగా సూచనలు సలహాలు ఇస్తున్నారు. వాటిని తీసుకుంటున్నా మంచిని. ప్రధాన ప్రతిపక్షం ఆనాటి దొరవారు ఏదన్నా సూచనలు ఇస్తే మంచుంటే దాన్ని కూడా తీసుకొని ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడం, అసెంబ్లీలో ఒకవేళ సమావేశం జరిగితే అసెంబ్లీలో పెడతాం, ఒకవేళ సమావేశం లేట్ అయ్యేటట్టుంటే ఆర్డినెన్స్ ద్వారా ముందు చట్టాన్ని తీసుకొచ్చి సామాన్య ప్రజలకి ఈ చట్టము ద్వారా ఈ ధరణిలో మార్పులు చేర్పులు తీసుకురావటమే కాకుండా 2020 చట్టం తెచ్చే టైంలో ఏదైతే సాదా బైనామాలు 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో వాటితో పాటు మళ్లీ కొద్దిగా టైం ఇచ్చి సాదా బైనామాలు ఏమైనా ఉన్నా కూడా ఈ చట్టంలో ఆ ఎసులుబాటుని కల్పించబోతున్నాం. ఇప్పుడు మనకు ఏదన్నా దరఖాస్తు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ వచ్చిన దరఖాస్తులో ఏమాత్రం వాస్తవం ఉందో తేల్చేదానికి యంత్రాంగం పూర్తిగా లేకుండా పోయింది. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ కార్యదర్శులు లేరు. దీన్ని ఏ విధంగా మీరు ఈ గవర్నమెంట్ ఏ విధంగా సమకూర్చుకుంటుంది, ఆ వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఎస్, ఇది కూడా నిజం. నేనే చెప్దామనుకున్నాను. ఆనాటి ముఖ్యమంత్రి దొరవారు చెబితే వినలేదని వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థని మొత్తాన్ని అర్ధరాత్రి లైక్ డిమానిటైజేషన్ సిస్టమ్ లాగా అర్ధరాత్రి రెవెన్యూ చట్టం రెవెన్యూ యాక్టర్ నుంచి తీసేసి వివిధ డిపార్ట్మెంట్కి చెల్లాచెదరుగా పంపించి సుమారు కాదు, ఈ రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ స్థలం, వక్ఫ్ బోర్డు స్థలం, దేవాదాయ భూములు, అదే రకంగా ఫారెస్ట్ భూములు ఉంటాయి. వీటికి ఈ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ నుంచి నానేవాడు ఎవరో వ్యక్తులు లేని కారణంగా గ్రామీణ ప్రాంతంలో రైతుల మధ్య వచ్చే చిన్న చిన్న పంచాయతీలు కానీ రెవెన్యూ సైడ్ నుంచి ఏ రిక్వైర్మెంట్ అయినా ఉంటే అది కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఏదైనా డేటా తెప్పించుకోవాలంటే గ్రామ స్థాయిలో వ్యవస్థను లేకుండా టోటల్ గా డిమాలిషన్ ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేసింది. ఈ ప్రభుత్వం సుమారు 23,000 మందిని వీఆర్ఏ వీఆర్ఓలని రెవెన్యూ వ్యవస్థకు దూరంగా పంపిస్తే ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ వ్యక్తి ఉండాలి అని అయితే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ చట్ట ప్రకారం దాన్ని కూడా నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు భారీ ఎత్తున దోచుకున్నారు, లక్షలాది ఎకరాలను అన్యాక్రాంతం చేశారు అని చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ మొత్తం కూడా ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు. దాని స్థానంలో భూమాతను తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ఎంత మొత్తం భూమి దోపిడీకి గురైంది, ఆక్రమణలకు గురైంది, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు? ప్రధానంగా కొన్ని ఐడెంటిఫై చేయగలిగాను. కంప్లైంట్లు వచ్చిన వాటిలో ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి సుమారుగా నేను ఇంకా ముఖ్యమంత్రి గారు చేసినవి, మిగతా మంత్రులు ఆ నియోజకవర్గాల్లో చేసినవి కొన్ని ఉంటాయి. నేను ఈ హైదరాబాద్ కోర్ ఏరియాలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తుల్లో
సుమారు 1350 ఎకరాలు పైచిలుకు. అంతకుముందు అది ప్రభుత్వ స్థలంగా ఉండి ధరణిని అడ్డం పెట్టుకొని ఆనాటి ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న కొంతమంది పేర్లతో ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తి అది పేదోడు ఆస్తి అని గ్రహించి ఆ ఆస్తిని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టేయడం జరిగింది. అదే రకంగా జీవో 59 అడ్డం పెట్టుకొని ఒక్కొక్క ఎకరం 100 కోట్లు చేసే పుప్పాలగూడ, నానక్రామగూడ లాంటి ప్రాంతంలోని ఎకరం 100 కోట్లు చేసే ఆస్తిని ఆ ఆస్తి గతంలో వివిధ పేర్లతో అక్రమాలకు గురైంది, దాన్ని మేము రెగ్యులైజేషన్ చేస్తున్నామని నామినల్ గా రెవెన్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే కార్డు విలువను కట్టించి 34 ఎకరాల ఆస్తి అంటే సుమారుగా 3400 కోట్ల రూపాయలు చేసే విలువైన భూమిని 59 జీవోలో ఆనాటి ప్రభుత్వ తొత్తులకిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి కోర్టులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని అది పేదోళ్ల ఆస్తిని ఈ ప్రభుత్వం అక్కడ కాపాడింది. వేలాది ఎకరాల్లో దృష్టికి వచ్చిన వాటిని ఇప్పటికి ప్రొహిబిటెడ్ చేశాం. వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బాధ్యులైన వాళ్ళని తప్పకుండా చర్యలు కూడా తీసుకోబోతున్నాం. ఈ ధరణిని ఈ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆనాడు జరిగిన ప్రభుత్వం అంటే అది దేవాదాయ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, రెవెన్యూది కావచ్చు, లేకుంటే వక్ఫ్ బోర్డు కావచ్చు, లేకపోతే చెరువు శిఖాలు కావచ్చు, వేలాది ఎకరాలు ఈ ధరణి ప్రక్షాళన ఇంకా బయటికి రాబోతుంది. ఈ వచ్చిన ప్రతి ఆస్తిని ఎలిజిబుల్ ఉన్నంత వరకు అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అది నిరుపేదలకి ఈ ప్రభుత్వం పంచబోతుందని కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నారు. జీవో నెంబర్ 59 ద్వారా భారీ ఎత్తున రెగ్యులరైజేషన్ అయింది. దానికి సంబంధించి ఎన్ని ఎకరాలు రెగ్యులరైజేషన్ అయింది, దాంట్లో అక్రమం ఎంత, సక్రమం ఎంత, అదేమన్నా గుర్తించారా మీ వాళ్ళు? అంటే ఎప్పుడైతే మేము ఈ 34 ఎకరాలు అక్రమంగా చేశారు అన్న తర్వాత టోటల్ గా రాష్ట్రంలో ఉండే 59వ జీవో ప్రకారం చేసే వాటినన్నింటినీ హోల్డ్ చేశాం. అక్కడ జెన్యూన్ గా ఉండేవాళ్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. మీ ద్వారా వాళ్లకు కూడా తెలియజేసేది ఏంటంటే జెన్యూన్ ఉన్న వాటిని ఇంకా 4 రోజుల తర్వాత అయినా రెగ్యులైజేషన్ ఈ ప్రభుత్వం చేస్తుంది. జెన్యూన్ ఉంటే, ఏదైతే జెన్యూన్ లేకుండా ఆర్టిఫిషియల్ గా జెన్యూన్నెస్ ని క్రియేట్ చేసిన 1 ఎకరం 1 గజం భూమి కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు అడిగినట్లు దీన్ని ఇంకా పూర్తిగా ఇన్ డీటెయిల్ గా కూడా అతి కొద్ది రోజుల్లో మనకు రాబోతుంది. భూధార వ్యవస్థను తీసుకొస్తున్నారు అంటే భూ సమస్యలను పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్టుగా తిరిగి ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేదానికి అది ఏ విధంగా ఉండబోతుంది? ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ప్రధానంగా గత ప్రభుత్వం అని పద్దాక నేను అనాల్సి వస్తుంది తప్పటంలా. వాళ్ళలాగా అడావుడిగా ఏదో మొక్కుబడిగా ఆర్భాటంగా గొప్పల కోసం కాకుండా ఈ రెవెన్యూ చట్టాన్ని గాని ఈ ధరణి ప్రక్షాళన గాని గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండే విధంగా, ఉదాహరణకి 2 మండలాలు మోడల్ గా మేము తీసుకున్నాం. గ్రౌండ్ లో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవటం కోసం ఒకటి నాగార్జున సాగర్ లోని తిరుమలగిరి మండలాన్ని ఆర్డీఓ క్యాడర్ ఒక ఆఫీసర్ని ప్రత్యేకంగా వేశాం. తనకు స్టాఫ్నిచ్చాం. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెడుతూ వాటి పరిష్కార మార్గాలు కనుగొంటూ వాటి ఫుల్ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది. అదే రకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా యాచారం మండలాన్ని తీసుకున్నాం. ఈ 2 మండలాల్లో గ్రౌండ్ లో వచ్చే ఫ్యాక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులతో పాటు ఈ ధరణిలో ఏది ప్రక్షాళన చేయాలి, సామాన్య ప్రజలకి ఈజీగా వారి సమస్యలని అప్డేట్ చేసేటట్టు ఈ ధరణిలో ఏదైతే ఒకటే కాలం ఉంది అది కాస్తు కాలంలాగా, కానీ పాత పానీలో 36 ఉండేవాయి,
కాలాలు. ఈ 36 కాలాల్లో ఆ ధరణి యొక్క ఆ కాలాల వల్ల ఆ భూమి యొక్క స్వభావం దగ్గర నుంచి మొదలెట్టి శిస్తు దగ్గర నుంచి మొదలెట్టి ఆ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ ఆ పానీలో వచ్చాయి ఆనాడు. ఈ ధరణిలో కూడా ఒక కాలం కాకుండా 13 నుంచి 15 కాలాలు అవసరమైన కాలాలతో దీన్ని ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ చేసేది ఈ 2 మండలాల్లో ఏవైతే సమస్యలు ప్రజలు ప్రత్యక్షంగా చెప్తున్నారో ఆ సమస్యలు పరిష్కారం కనుగొనే వ్యవస్థని ఈ చట్టంలో తేబోతున్నాం. ఈ ధరణి వెబ్సైట్లో కూడా తేబోతున్నాం. ధరణిని పేరు మార్చడం వలన టోటల్ గా సమస్యల పరిష్కారం కావు. ధరణిలో ఉండే ఇన్డెప్త్ ప్రాబ్లమ్స్ ని మారిస్తే అప్పుడు ఏ ప్రజలైతే ఒక మంచి యాక్ట్ కావాలనుకున్నారో, ఏ ప్రజలైతే ఒక సరళీకృతమైన వ్యవస్థ రావాలనుకున్నారో అప్పుడు వస్తుంది తప్ప కేవలం ధరణిని మార్చేసి పేరు భూమాత పెడితే సమస్యల పరిష్కారం కాదు. భూమాత పెడతామో పెట్టమనేది అది పాయింట్ కాదు. అదే రకంగా మేము పెట్టేది ప్రాక్టికల్ గా ఉండాలి అని 2 మండలాలు తీసుకొని ఆ మండలాల్లో సేకరించిన విజ్ఞప్తుల్ని పరిష్కరించే దాన్ని ఈ ధరణిలో కానీ ఈ యాక్ట్ లో కానీ పెట్టబోతున్నాం. ఇంకపోతే వ్యవసాయేతర భూములు కమతాలు, చిన్న చిన్న కమతాలు ఉంటాయి. మీరేమో ఆధార్ కార్డు లాగా వాటికి కూడా ఆధార్ నెంబర్ ఇవ్వాలా, ఒక శాశ్వత నెంబర్ ఇవ్వాలనుకుంటారు. ప్రతిసారి ఫ్యామిలీస్ డివైడ్ అయినప్పుడల్లా భూములు కూడా డివైడ్ అవుతూ వస్తాయి. తర్వాత ఒకరికొకరు విక్రయాలు చేసుకున్నప్పుడు మారాల్సి వస్తుంది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆధార్ని ఏ విధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారు, అది ఏ విధంగా ముందుకెళ్తారు? ఒకటి నిజం, ఏదైతే వ్యవసాయ భూములకు సంబంధించి ఒక మంచి రికార్డో, చెడు రికార్డో, పాత రికార్డో, కొత్త రికార్డో ఒకటి ఉంది. కానీ విలేజెస్ లో ఇళ్లు కట్టుకున్న ప్రాంతంలో ఏ రకమైన రికార్డు లేదు. వ్యవసాయేతర భూములై ఈ వ్యవసాయేతర భూములు ప్రత్యేకంగా రూరల్లోనైతే ఈజీగా షార్ట్అవుట్ చేయొచ్చు. అర్బన్కు వచ్చేసరికి కొద్దిగా ప్రాబ్లం ఉంటది. దాన్ని కూడా మంచి చెడు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థని అతి కొద్ది రోజుల్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అదే రకంగా రూరల్కు సంబంధించిన దాంట్లో గ్రామీణ ప్రాంతంలో ప్రజల నివాస యోగ్యం కోసం వాడే భూములకు కూడా వారి ఇళ్లుండే స్థలాలను కూడా రెగ్యులైజేషన్ చేసి వాటికి కూడా ఒక ఐడెంటిటీ పాస్బుక్ టైపులో ఒక ఐడెంటిటీని ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది ఒక దృఢమైన సంకల్పం. ఇప్పుడు మీ 6 చట్టం తీసుకొస్తున్నారు సరే, గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఈ సమగ్ర సర్వే అనేది భూముల మీద ఇప్పటి వరకు జరగలేదు. దాన్ని ఎప్పటిలోపల మీరు పూర్తి చేస్తారు? దాన్ని చేపించడానికి ఎలాంటి విధానాన్ని మీరు అనుసరిస్తారు? ఫస్ట్ ఈ చట్టంతో పాటు ధరణిని వచ్చేటట్టు చేసి ఈ చట్టంలో ఉన్న తప్పులను సరిదిద్ది తప్పకుండా ఈ సర్వేకి సంబంధించింది కూడా ఈ చట్టంలో ఒక కాలం ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి కూడా దాని అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం. ఇప్పటికే ప్రజల నుంచి వేలాదిగా వారి సూచనలు, సలహాలు మంచివి, చెడువి ఉన్నాయి. మంచి వాటిని ఈ ప్రభుత్వం సేకరించాలనే ఆలోచనతో ఉంది. అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ కపుల్ ఆఫ్ 3-4 డేస్ లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే ఈ ROR చట్టం పబ్లిక్ డొమైన్ లో ఉంచామో ఆ చట్టం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి సమక్షంలో ఒక డిబేట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచించింది. అది డేటు 1-2 డేస్ లో మేము ఆల్ కలెక్టర్లకు కూడా కమ్యూనికేట్ చేయబోతున్నాం. దాంతో మరింత ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని ఈ చట్టాన్ని సవరిస్తే దీంతో పాటు ఆ ప్రజలిచ్చే సూచన ఇందాక మీరు అడిగినట్లు ఈ సర్వే మీద కూడా ఈ చట్టంలో పొందపరిచినాం కాబట్టి సెకండ్ ఫేజ్ లో దాన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. ఇకపోతే మీరు హైదరాబాద్ లో చాలా కాలంగా ఆక్రమణకు గురవుతున్న చెరువులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించేదానికి హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా గత వారం 10 రోజులుగా తీసుకుంటున్న చర్యలతో జనమంతా బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు మీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా కేసులు నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో అధికారులకు మీరు స్వేచ్ఛ ఇచ్చినట్లు భావించవచ్చునా? ఈ స్వేచ్ఛ ఇట్లాగే మీ ప్రభుత్వం ఉన్నంత వరకు కొనసాగుతుందా, లేక 3 నెలల ముచ్చటగా ముగుస్తుందా?
ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా. ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏదైతే అక్రమాలకు గురైన ప్రభుత్వ ఆస్తులు, అదే రకంగా చెరువులు కుంటల దగ్గర ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమాలకు గురైన వేలాది ఎకరాలు, వీటన్నిటినీ హైడ్రా ద్వారా ఈ ప్రభుత్వం వాటిని స్ట్రీమ్లైన్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉండి నిజాయితీగా వ్యాపారం చేసుకుని ఎవడైతే ప్రైవేటు ఆస్తులని, వాళ్ళ సొంత ఆస్తులని ఉన్న వ్యక్తులను ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కానే కాదు. తప్పు ఎవరైనా చేస్తే అది అధికార పక్షం వాళ్ళు చేసినా, ప్రతిపక్షం వాళ్ళు చేసినా, ఇంకా ఎవరు చేసినా, చివరికి నా కుటుంబ సభ్యులు చేసినా తప్పు చేస్తే చట్టము తన పని తప్పకుండా చేసుకుంటూ పోతుంది. 3 నాళ్లు ముచ్చటగా చేయాలని ఆలోచనతోనో, షో పాలిటిక్స్ చేయాలనో, కోట్లాది రూపాయల అప్పు తీసుకుంటూ మేము ధనిక రాష్ట్రమని చెప్పుకోవాలనో మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఉన్నదాన్ని ప్రతిదాన్ని వైట్ పేపర్ రూపంలో మంచుంటే మంచని చెప్తున్నాం, ఇబ్బందులుంటే ఇబ్బందులున్నాయని చెప్తున్నాం, చెయ్యగలిగితే చెయ్యగలుగుతామని చెప్తున్నాం. కష్టం ఉంటే ఈ రీజన్ తో కష్టం ఉంది, ఇబ్బందులున్నాయి, కొంత టైం పట్టుద్దని చెప్తున్నాం. చట్టం విషయానికి వచ్చినప్పుడు కూడా నగరంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నగరంలో ప్రభుత్వ ఆస్తులని కాపాడే విషయంలో, నగరంలో ప్రజలకి అసౌకర్యాలకు గురి చేసే ఏ ఒక్క తప్పుడు పని ఉన్నా దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో అది మన పర అని భేదం లేకుండా ఈ ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా అదే దిశలో ఈనాడు పయనిస్తున్నారు. ఇప్పుడు నగర శివార్లలో ఒక్కొక్కరు 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్లు కట్టారు. కట్టేటప్పుడు మీ జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు. ఈవేళ హైడ్రా అదే భవనాలను అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కట్టానని చెప్పి కూల్ చేస్తున్నారు. దీని మీద విమర్శలు వస్తున్నాయి. వీటిని ఎట్లా అధిగమించి మీరు ముందుకు పోతారు? అంటే ఆనాటి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినా వారి జేబులు నింపితే ఆ కబ్జా చేసే వాళ్ళని ఖండించాలని ఉండేది కాదు. ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా వారిని చూసుకుంటే అన్ని వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చేది. పర్మిషన్లు లేకుండా ఎఫ్టీఎల్లలో అప్స్టైర్లు కడితే, వాళ్ళ తొత్తులు కడితే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ వచ్చేది. అంటే ఆనరబుల్ హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సున్నితంగా గట్టిగా కూడా ఈ కట్టడాలు అక్రమంగా కట్టడాల మీద కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు కోకొల్లాలున్నాయి. ఉన్నా నిమ్మకి నీరెత్తినట్టు ఏముందలే ఒక మాట అంటే ఇట్లా తుడుచుకొని పోవటమే కదా అని ఆనాటి ప్రభుత్వం అలా చేసింది. కానీ దానివలన ప్రజలకి నీతిగా నిజాయితీగా ట్యాక్సులు కట్టేవారికి, ప్రభుత్వ సొమ్ముని ఎంజాయ్ చేయవలసిన వాళ్లు కాకుండా ఎంజాయ్ చేయకూడని వాళ్లు దౌర్జన్యంగా ఎంజాయ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, చేయాల్సిన వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటుంటే ఈ ప్రభుత్వం అయితే చూసుకుంటా ఉండదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మీకు దీనికి సంబంధించి ఇప్పటికే మీరు రిజిస్ట్రేషన్ విలువలు పెంచేదానికి కసరత్తు కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఈ కసరత్తు మార్కెట్ విలువలు పెంచేదానికి సంబంధించి జరుగుతున్న కసరత్తు ఏ విధంగా ఉండబోతుంది? దాన్ని ఎట్లా అమలు చేయాలనుకుంటున్నారు మీరు? రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అది 2014 చివరిలోనో 15 మొదట్లోనో ఒకసారి శాస్త్రయుక్తంగా అంటే సైంటిఫిక్ గా కాకుండా పెంచాలు అని ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆనాటి ప్రభుత్వం పెంచి మళ్లీ 2022లో
6 నెలల్లో 2 సార్లు పెంచింది ప్రభుత్వం. ఆ పెంచింది కూడా అంతకుముందు 6%, 6.25% ఉంటే దాన్ని 7.5% చేసి రిజిస్ట్రేషన్ కార్డు వాల్యూలు సైంటిఫిక్ గా పెంచకుండా గుండు గుత్తగా లంసమ్ గా మాకింత ఆదాయం రావాలి కాబట్టి ఈడ 30% హైదరాబాద్ సిటీ ఈ పక్క 30% పెంచు, ఈ సైడ్ 40% పెంచు. అంటే అప్పటికున్న విలువల పైన 30%, 40% ఇట్లా దామాషా ప్రకారం పెంచింది తప్ప సైంటిఫిక్ గా యాక్చువల్ గా ఉన్న రేటు దగ్గర యాక్చువల్ రేటుకి నియరెస్ట్ గా పెంచాలి, సైంటిఫిక్ గా పెంచాలి అనేది ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఇట్లా దామాషాగా పెంచటం వలన కమర్షియల్ ఏరియాల్లో కొంత ప్రాంతాల్లో మార్కెట్లో ఒరిజినల్ వాల్యూ కంటే కూడా ఈ కార్డు వాల్యూ అబ్నార్మల్ గా పెంచి ఆనాడు రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచారు. దాంతో అక్కడ ఉన్న బిల్డర్స్ అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టైంలో కూడా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, కేబినెట్ మంత్రులు కొంతమంది కూర్చొని ఇప్పటికైనా దీన్ని సైంటిఫిక్ గా శాస్త్రోయుక్తంగా మనం రేట్లు పెంచాలి, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత % ఉండాలి అన్నదానికంటే కూడా కార్డు వాల్యూని నియరెస్ట్ సైంటిఫిక్ గా మార్కెట్ వాల్యూకి దగ్గరలో ఉంచాలి అని మా డిపార్ట్మెంట్ తో అది గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ గా పెరిగిన దగ్గర 60-70% పెరుగుద్ది, కొన్ని ప్లేసెస్ లో 10-20% కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను కమర్షియల్ ఏరియాలో అబ్నార్మల్ గా పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారని. అంటే రెవెన్యూతో పాటు పెంచేది చట్టబద్దంగా ఆక్షేపణ లేకుండా బయ్యర్ కి సెల్లర్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక సైంటిఫిక్ సిస్టమ్ లో పెంచాలి అని ఆల్రెడీ అధికారులను ఆదేశించాం. అధికారులు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 95% సేకరించారు. తుది రూపంలో అవి ఉన్నాయి. వీటితో పాటు ఈ రెవెన్యూ వ్యవస్థతో పాటు ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వారు తెచ్చిన విలువైన సమాచారంతో పాటు ఒక థర్డ్ పార్టీతో కూడా చేపిస్తున్నాం. ఈ థర్డ్ పార్టీది ప్లస్ ఇది రెండు ఒకే టేబుల్ మీద పెట్టి వీటిని సైంటిఫిక్ గా ఈసారి మార్కెట్ వాల్యూలు నిర్ధారించి దాని మీద ఈ స్టాంప్ డ్యూటీని కూడా ఫిక్స్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. శాస్త్రీయబద్దంగా చేస్తామంటున్నారు. విలేజ్ ని మీరు యూనిట్ గా తీసుకుంటున్నారా, లేకుంటే మండలాలను తీసుకుంటున్నారా, లేకపోతే ఏరియా వైజ్ ఉన్న అక్కడున్న స్టెబిలిటీని అంటే కమర్షియలా లేకపోతే నాన్ కమర్షియలా ఇలాంటి ప్రామాణికాలు తీసుకుంటున్నారు? దేని తీసుకుంటున్నారు? ఏరియా ఈజ్ ఇంపార్టెంట్. అంటే భూమి ఎక్కడైనా ఒకటే, విలేజ్ లో భూమి వ్యవసాయం చేసే భూమి అయినా అదే మట్టి, హైదరాబాద్ సిటీలో 100 కోట్లు చేసేదైనా అదే భూమి అదే మట్టి, 10 లక్షలు చేసేదైనా అదే మట్టి. కానీ ఏరియా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కోర్ ఏరియాలో ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ దాటితేనే వాల్యూలు మారిపోతాయి. అదే నాన్ కోర్ ఏరియాలో అగ్రికల్చరు నాన్ అగ్రికల్చరు బేస్ చేసుకుని ఇవాళ ఏ ప్రాంతంలో పోయినా మినిమం 10 lakhs నుంచి 15 lakhs తక్కువ ఎక్కడా వ్యవసాయ భూమి లేదు. కమర్షియల్ది మనకు తెలుసు, ఓపెన్ ఆక్షన్ లోనే 100 కోట్ల పైన పోయింది. అంటే అంతా 100 కోట్లు పెట్టాం, అంతా 10 లక్షలు పెట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో ఫ్యాక్ట్స్ లెక్క పెట్టాలన్నది ఒక ఆలోచన. రెండో ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి అనుకున్నాం. కార్డు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ లో కార్డు వాల్యూ 1,10,000 ఉంది గజం. అక్కడ యాక్చువల్ గా ఒక బయ్యరు 2 లక్షలు పెట్టి కొన్నాడు అనుకోండి. ఈ 2 లక్షలకి వైట్ ఇచ్చి అతను వైట్కి 2 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదైతే స్టాంప్ డ్యూటీ 7.5% పే చేస్తున్నాడు. అంటే మనం ప్రెజర్ పెడితే అతను చేయటంలే, అతను వైట్ ఇవ్వటం వలన ఈ 7.5% 2 lakhs మీద పే చేస్తున్నాడు. మిగతా వాళ్ళు 1,10,000కి వైట్ కట్టేసి 1,10,000 మీద స్టాంప్ డ్యూటీ కట్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ 90,000 జెన్యూన్ గా ఎవరైతే
ఒరిజినల్ కొన్న రేటు మీద చేస్తున్నారో రాయితీ ఇస్తున్నారా? రాయితీ అతనికి ఎంతో కొంత రాయితీ ఇవ్వాలన్నది కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతే జెన్యూన్ గా యాక్సెప్ట్ చేసి జెన్యూన్ గా ట్యాక్స్ పే చేసే వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం అని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలతో పాటు మిగిలిన విలువలను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాటిని కూడా సవరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలలో ఈ రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు ఏ విధంగా ఉండాలి, వాటింటి మీద కూడా స్టడీ చేయాలని ఆలోచిస్తున్నట్లది. ఏ ఏ రాష్ట్రాలలో స్టడీ చేసే అవకాశాలున్నాయి, ఏ అంశాల మీద అధ్యయనం చేస్తారు, వాటన్నింటినీ ఏ విధంగా పరిగణలోకి తీసుకొని మీరు అమలులోకి తీసుకొస్తారు? ప్రధానంగా ఒకటే, కట్టేవాడితోనే ఇంకా ఎక్కువ కట్టించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కట్టకుండా ఎవడైతే తప్పుకోవాలనుకుంటుండో వాడిని వదిలిపెట్టాలన్నది కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. ఏ రాష్ట్రంలో మన పక్కనున్న కొన్ని రాష్ట్రాల్లో 9%, 9.5% కూడా స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అట్లేదో మనం ఈ 7.5%ని 8%, 9%, 10%, 11% పెంచుతామా అనేది కూడా కాదు. జెన్యూన్ గా అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం, నిజం ఒప్పుకుంటున్నా. అంటే గత ప్రభుత్వం లాగా పైన పటారం లోన లొటారంలా కాకుండా నిజంగా ప్రభుత్వం అప్పుల్లో ఉంది. అప్పులు ఎవరు చేసినాయంటే ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్లు అప్పులు చేస్తే ఆ అప్పులన్నీ కూడా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన మేము ఆ బరువంతా మేము మోస్తాం కూడా, ఎందుకంటే అనివార్యం అని. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉంది కదా అని ప్రజలను పీడించుకోవాలని అయితే లేదు, అందుట్లో సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని అంతకంటే లేదు. పక్క రాష్ట్రాన్ని వంక చూపించో, దేశాన్ని వంక చూపించో, ఆ వంకలను అడ్డం పెట్టుకుని ఇచ్చిన హామీల్ని మర్చిపోవాలనో, చిత్తశుద్దితో చేసే కార్యక్రమాలని ప్రతిపక్ష వాళ్ళు విమర్శించినా నవ్వుతూ ఆ విమర్శలను స్వీకరించి ప్రజలకి మంచి చేసే దగ్గర ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా, ప్రజలకి మంచి చేసే దాంట్లో తగ్గకుండా, రెవెన్యూ పెంచడం ఒక్కటే లక్ష్యంగా కాకుండా కూడా సామాన్య ప్రజలకి ఎక్కడా బర్డెన్ పడకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆ దిశలో కూడా చూస్తూ సమపాలలో ప్రభుత్వ రెవెన్యూని చూస్తూనే సామాన్య ప్రజలకి బరువు కాకుండా ఉండే విధంగానే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఉంటదని కూడా మీ ద్వారా తెలియజేస్తారు. మార్కెట్ విలువలు ఎప్పుడైతే పెంచాలని నోటిఫికేషన్ ఇచ్చారో, వెల్లడించారో, ఈ ఎవరైతే బిల్డర్లు ఉన్నారో బిల్డర్లు కొన్ని ప్రతిపాదనలు మీ దగ్గర తీసుకొచ్చినట్టుంది. అంటే సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత మందగించిందని, దాన్ని పెంచేదానికి కొన్ని రాయితీలు కావాలని చెప్పేసి కోరున్నారు. మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే 1% ఇమ్మని, అట్లాగే మీరు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో కార్డు వాల్యూ కన్నా కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి రాయితీ ఇమ్మని, ఇట్లా కొన్ని ప్రతిపాదనలు పెంచారు. ఆ ప్రతిపాదనల మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ మధ్య బిల్డర్స్ ఒక మీటింగ్ పెడితే మేము వెళ్లటం జరిగింది. మీరన్నట్లు కొన్ని వారికి ఉన్న సమస్యలు, ఆ వ్యవస్థకు కూడా కొన్ని సమస్యలు ఉండటం సర్వసాధారణం. అది వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఒక కుటుంబంలో కానీ నిత్యము సమస్యలు లేకుండా ఉంటే మనం మానవులం కావు. ఆ బిజినెస్ లో కూడా కొన్ని ఉన్న సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నా దృష్టికి ఆ బిల్డర్స్ అసోసియేషన్ తేవడం జరిగింది. కడాయి వ్యవస్థ తెచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని, సాధ్యానికి దగ్గర ఉన్న వాటిని ఈ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని, పేదోడికి మంచి జరిగే దాంట్లో మీ ద్వారా జరుగుతుంటే దాన్ని తప్పకుండా మీతోనే పుష్ చేపిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా ఫుల్ డెప్త్ ప్రపోజల్స్ ఇంకా ఇవ్వలేదు. నిజంగా దాంట్లో జెన్యూన్ ఉంటే పేదోళ్లతో పాటు ఇక్కడ చేసే వ్యాపారస్తుల్ని గాని, ఇతరత్ర ఉన్న అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం పీడించుకోవాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. బంగారు బాతుగుడ్డు పెట్టే ఆ బంగారు బాతుని బాతులాగానే చూస్తాం తప్ప ఆ బంగారం మొత్తం ఒకేసారి తినాలని ఆ బాతునైతే ఈ ప్రభుత్వం కోచుకుని తినాలన్నది ఈ ఉద్దేశం కానే కాదు. ఓకే, ఇకపోతే LRS 2020లో
ఆనాటి ప్రభుత్వము దరఖాస్తులు స్వీకరించింది. 25,70,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులను 3 నెలల లోపలే మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి మీరు ఆదేశించారు. ఇప్పటికే ఆ దిశలో చర్యలు జరుగుతున్నాయి. ఆ దరఖాస్తులు పరిష్కారంలో ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటారు? ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే 2020లో ఎల్ఆర్ఎస్ రెగ్యులైజేషన్ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చి అప్లికేషన్ల రూపంలో కొంత ఫీజు తీసుకుని అప్లికేషన్లు సేకరించిందో మీరన్నట్లు 25,70,000 సుమారు అప్లికేషన్లు ఈ 4 సంవత్సరాల నుంచి అంతే పెండింగ్ ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సమస్యని పరిష్కరించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, నీటిపారుదల వ్యవస్థలో కావచ్చు, వ్యవసాయ రంగంలో వ్యవస్థలో కావచ్చు, ఇన్ఫ్రాలో కావచ్చు, రియాలిటీలో కావచ్చు. ఈ రియాలిటీ సెక్టార్కి వస్తే వాళ్ళు కేవలం వాళ్ళకు ఉపయోగకరమైన కార్యక్రమాలు వాళ్ళకి గవర్నమెంట్కి ఆనాటి గవర్నమెంట్కి మ్యాసివ్ గా ఏదైతే డబ్బు వస్తుందో వాటిని వాళ్ళు టేక్ఓవర్ చేశారు. ఇక్కడ ఈ సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి ఈ ఫైల్ని ఆనాడు పక్కన వదిలేశారు. ఆ పక్కన వదిలేసిన ఫైలు 4 సంవత్సరాలు అవుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు కొంతమంది మేము కూర్చున్నప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కనుగోలాలని అనుకుని దీనికి ఉన్నతాధికారులతో ఒక కమిటీలాగా ఇంటర్నల్ గా వేసుకుని దాన్ని స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆదేశించడం జరిగింది. 1-2 వీడియో కాన్ఫరెన్స్లు కూడా పెట్టుకున్నాం. దీంట్లో కూడా ప్రధానంగా ఆనాడు ఒక డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ కి ఫస్ట్ పేజీ ఒకటి అప్లోడ్ చేస్తే చాలు అని వాళ్ళు ఆనాడు రిక్వైర్మెంట్ లో అడిగారు. ఈనాడు ఆ డాక్యుమెంట్ లో సంబంధించినంత వరకు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, తర్వాత దేవాదాయ భూములు కావచ్చు, చెరువు శిఖాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడా కూడా ప్రభుత్వము ఫోరుగా కాకుండా ఉన్నంత వరకు, ప్రైవేటు భూముల్లో వారికి సంబంధించిన లేఅవుట్లు ఉన్నంత వరకు క్లియర్ చేయాలన్నది ఈ ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ అధికారులు కూడా ఒక 3 months స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని రన్ చేస్తున్నారు. వీరు ఐడెంటిఫై చేసిన దాంట్లో ప్రకారం ఏదైతే పార్ట్లీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన వాటిలో ఫుల్ ప్లెడ్జ్ లో విత్ ప్రూఫ్స్ తో అప్లోడ్ చేయమని మళ్ళీ ఒక పర్టికులర్ టైం ఇచ్చారు. అప్లికేషన్లు పెట్టుకున్న వారందరికీ వాటిని కూడా ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఆ డ్యూ డేట్ కూడా అయిపోతుంది. మొత్తం 25,70,000 ఉంటే 3 వంతులు దరఖాస్తుల్లో సరైన డాక్యుమెంట్లు లేవు. వాటింటిని కూడా అప్లోడ్ చేసుకుంటేనే పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసిన దాన్ని ఎట్లయితే అవుట్ రైట్ గా యాక్సెప్ట్ చేసిన రిసీట్ ఇస్తామో రిజెక్ట్ చేసిన దానికి కూడా స్పీకింగ్ ఆర్డర్స్ రీజన్ మెన్షన్ చేసే మొక్కుబడిగా మేము డిస్పోజల్ చేయము. ఏ కాగితం చేసినా డిస్పోజల్ చేసేటప్పుడు ప్రాపర్ రీజన్ చూపించే ఆ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొజెక్ట్ చేసే రిజెక్ట్ చేయటం జరుగుద్ది. అది ప్రభుత్వ భూములు, పేదలకు చెందాల్సిన భూములు ఎవరిదైనా పెద్దోళ్ల చూపుబడి వాళ్ళు ఆక్రమించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. న్యాయమైన అప్లికేషన్ల మొత్తాన్ని ఈ ప్రభుత్వం పాజిటివ్ గా జెన్యూన్ ఉన్న ప్రతి అప్లికేషన్ ని పాజిటివ్ గా అప్రూవ్ చేస్తుంది. ప్రాబ్లం ఉన్న అప్లికేషన్ల మీద స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి రిజెక్ట్ చేస్తుంది. పోతే ఈ మధ్యకాలంలో ఏసీబీ బాగా దూకుడుగా పోతోంది. ఇట్లా రెవెన్యూ వ్యవస్థలో ఇట్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీ ఎత్తున పట్టుబడుతున్నారు. అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఎత్తున అమౌంట్ తీసుకుంటా పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ లో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంట్లో 6 కోట్లకు పైగా ఆస్తులు దొరికాయి. మొన్న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మీద దాడి చేసి 8 లక్షల రూపాయలు క్యాష్ స్వాధీనం చేస్తున్నారు. ఇలా దాడులు చేస్తా వస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఎప్పుడు లేదు. అంటే అధికారులకు మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్లే జరుగుతుందా, లేకపోతే అవినీతి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిందనుకోవచ్చురా? అంటే దీనికి ముందు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇందాక చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా.
7,19,000 కోట్ల అప్పున్న మన రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అంటాడు ఆనాటి ముఖ్యమంత్రి. అంటే తప్పు చేసినా ఆ తప్పుని బయటికి చూపించొద్దు అనేది ఆనాటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రభుత్వం పేదోళ్ల దగ్గరో లేకుంటే విచ్చలవిడితనమో లేకంటో ఇతరత్రో అతి స్వేచ్ఛో ఈ ప్రభుత్వం ఇవ్వదు. అది అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని XYZ ఎవరన్నా గాని ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ ఒక స్థాయి దాటితే అది ప్రజలు క్షమించరు, ప్రభుత్వము క్షమించదు. అది తప్పు చేస్తున్న అధికారులు కూడా దాన్ని గమనించాలి. తప్పు చేయాలన్న అధికారి కూడా మనం భోజనం చేస్తున్నాం కదా అని, మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుంటే ఆ ఎముకలు వేసుకున్నది ప్రజలు, ప్రభుత్వం, పైనున్న దేవుడు కూడా క్షమించడు. ఆ తప్పు ఎవడైతే చేస్తాడో ఆ శిక్షకు అర్హుడు. అది ఎవరైనా ఆ శిక్ష పడాల్సిందే. ఇకపోతే గృహ నిర్మాణ శాఖ తీసుకుంటే పేదవాళ్లకు గూడు అన్నది మీ కాంగ్రెస్ ప్రధాన నినాదం. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశారు. వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? గత ప్రభుత్వం కూడా చాలా వరకు ఇళ్లు నిర్మాణం జరిగింది, కొన్ని పంపిణీ చేశారు, కొన్ని పంపిణీ చేయలేదు, కొన్ని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. వీటన్నిటిని ఏ విధంగా క్రమబద్దీకరించి పంపిణీ చేసేదానికి మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఈ మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు సుమారు 22,000 కోట్లతో మొదలుపెట్టాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మొదటి విడతగా. ఈ రాబోయే 4.5 సంవత్సరాల్లో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే 9 సంవత్సరాల చిల్లరలో కట్టిన 18.5 లక్షలకి సమానంగా ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రీతిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టాలన్నదే మా అందరి తాపత్రయం, మా ముఖ్యమంత్రి గారి తాపత్రయం. ఏవైతే మౌలిక వసతులు లేకుండా నిరుపయోగంగా ఉన్న వేలాది ఇళ్లను కూడా ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో బేషజాలకు పోకుండా వాటికి కావలసిన నిధులు కూడా రిలీజ్ చేశాం. ఈ వర్షాకాలం అవటం వల్ల స్లో అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ 4,50,000 ఇళ్లతో పాటు అసంపూర్తిగా పూర్తి చేసిన 50,000 ఇళ్లను కూడా కంప్లీట్ చేసి పేదవాళ్లలో బహు పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లతో పాటు వీటిని కూడా ఈ ప్రభుత్వము బేషజాలకు పోకుండా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మేము ఇచ్చే ప్రతి నియోజకవర్గానికి ఇచ్చే 3,500 మొదటి విడత ఇళ్లు ఎవరికైతే నిరుపేదలకి ఇళ్ల స్థలం ఉందో ఫస్ట్ వాళ్ళకిస్తున్నాం. సెకండ్ స్పెల్లో ఇళ్ల స్థలంతో పాటు ఇల్లిస్తాం. ఇది కూడా గత ప్రభుత్వంలో లాగా కాంట్రాక్టర్కి రూరల్లో కాంట్రాక్టర్కి ఇవ్వటం లేదు. ఎవరైతే ఇల్లు బెనిఫిషరీ ఉన్నాడో బెనిఫిషరీకే 4 విడతలుగా విడతల వారీగా డబ్బులు ఇస్తున్నాం. అదే రకంగా సిటీలో గతంలో లాగా 15 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు పేదవాళ్లకి ఇల్లు కట్టియాలనుకోవటం లేదు. రిస్ట్రిక్టెడ్ పెట్టి మాక్సిమం వర్టికల్ గా పోకుండా మినిమం వర్టికల్ పోతూ అక్కడ స్థలాన్ని బట్టి ఆ ప్రాంతంలో అవసరమున్న డబుల్ బెడ్రూమ్లు బట్టి నిర్మించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున రెడ్డితో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.